నమస్తే అందరికీ శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో వారాహి అమ్మవారి యొక్క ద్వాదశ నామాలు తెలుసుకుందామండి. అంటే అమ్మవారు పూజ చేసుకున్నప్పుడు మనం అమ్మవారి యొక్క నామాలు చదువుకుంటుంటాం కదా! సో, ఈరోజు అమ్మవారి యొక్క ద్వాదశ నామాలు తెలుసుకుందామండి. అష్టోత్తరం చేయలేని వాళ్ళు కనీసం ఈ ద్వాదశ నామాలను చదువుకొని అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవచ్చనమాట. లేదా పువ్వులతో కూడా పూజ చేసుకోవచ్చు. సో, ఈరోజు మీకు వారాహి అమ్మవారి యొక్క ద్వాదశ నామాలు ఎలా చదువుకోవాలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఈ యొక్క అన్ని నామాలు కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. పీడీఎఫ్ రూపంలో ఇస్తాను. సో, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ కుదిరితే కింద కూడా మీకు దీన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అనమాట. ఎలాగైతే మనం శ్యామల అమ్మవారి యొక్క నామాలు చదువుకుంటూ వచ్చామో నవరాత్రుల్లో, అదే విధంగా ఇప్పుడు వారాహి అమ్మవారి నామాలు కూడా మనం చదువుకోవచ్చు అనమాట అండి. సో, డీటెయిల్‌గా మీరు ఒకసారి జాగ్రత్తగా వింటే మీకు ప్రొనౌన్సియేషన్ కూడా అర్థమవుతుంది. ఓం నమో శ్రీ వారాహి దేవ్యే నమః. సో, మనం అమ్మవారి నామాలు చదువుకుందాం. ఓం శ్రీ పంచమ్యే నమః. ఓం శ్రీ దండనాథాయే నమః. ఓం శ్రీ సంకేతాయే నమః. ఓం శ్రీ సమయేశ్వర్యే నమః. ఓం శ్రీ సమయ సంకేతాయే నమః. ఓం శ్రీ వారాహ్యే నమః. ఓం శ్రీ పోత్రిణ్యే నమః. ఓం శ్రీ శివాయై నమః. ఓం శ్రీ వాత్తాల్యై నమః. ఓం శ్రీ మహాసేనాయై నమః. ఓం శ్రీ ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః. ఓం శ్రీ అరిజ్ఞై నమః. మనకి అమ్మవారి యొక్క 12 నామాలు 12 నామాలు 16 నామాలు మనకి శ్యామల అమ్మవారికి ఉంటాయి. 12 నామాలు వారాహి అమ్మవారికి ఉంటాయన్నమాట. ఇలా మనకి పంచమ్య అంటే ఏంటి? అమ్మవారి యొక్క పంచమ స్వరూపం మనకి వర్ణన జరుగుతుందన్నమాట. దండనాథాయే నమః అంటే ఏంటి? అమ్మవారు దండనాయకి అని చెప్పేసి అర్థమవుతుంది. ఆ తర్వాత సంకేతాయే నమః, సమయేశ్వర్యే నమః, సమయ సంకేతాయే నమః, వారాహ్యే నమః ఇవన్నీ కూడా మనకి అమ్మవారి యొక్క నామాలన్నమాట అండి. ఈ నామాలు చదువుకుంటూ మనం కుంకుమార్చన చేసుకోవచ్చు. అండ్ ఈ నామాలతో కాకుండా ఇంకా ఏం చేయొచ్చండి, వారాహి అమ్మవారి స్తుతి ఉంటుంది. ఆ స్తుతి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి ప్రయత్నిస్తాను. అండ్ వారాహి అమ్మవారి స్తుతి కూడా చాలా బాగుంటుందన్నమాట. సో, అంటే ఎట్లా అంటే అమ్మవారు ఎలా మనం ధ్యానం చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ స్తుతిలో ఉంటుంది. ఈ 16 నామాలతో పాటు అమ్మవారి స్తుతితో పాటు 16 నామాలతో పాటు లలిత సహస్రం చదువుకోవచ్చు. లేకపోతే ఖడ్గమాల చదువుకోవచ్చు. లేకపోతే ఏమైనా కూడా అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవచ్చు. అండ్ పానకం నైవేద్యం పెట్టాలనమాట అండి. అండ్ ఇంకో విశేషం ఏంటంటే, మనం ఏదైతే ఫస్ట్ రోజు జూన్ 26న పూజ మొదలుపెట్టుకున్నామంటే, జూన్ 25th కంతా మొత్తం ఏర్పాట్లు చేసుకోవాలి. జూన్ 26th ఎర్లీ మార్నింగ్ మనకి ప్రాతకాలంలోనే అమ్మవారి యొక్క ప్రతిష్టాపన జరగాలనమాట అండి. ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలనమాట అండి. ప్రాణప్రతిష్ఠ అంటే ఏంటంటే మనకి మనం ఏదైతే ఫోటో గాని, విగ్రహం గాని పెట్టుకుంటూ ఉన్నామో, ఆ విగ్రహంలోకి అమ్మవారు రావాలని చెప్పేసి ఆవిడని ప్రాణప్రతిష్ఠ చేస్తామనమాట. సో, ఆ ప్రాణప్రతిష్ఠ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి మనకి 9 రోజుల పాటు అమ్మవారు మనకి ఆ విగ్రహంలో ఉంటుంది. డైలీ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ రోజు చేస్తే సరిపోతుందనమాట. సో, ఆ చేసిన అమ్మవారికి రోజు ధూప, దీప నైవేద్యాలతో పాటు పంచోపచార పూజ లేకపోతే షోడశోపచార పూజ కూడా చేసుకోవచ్చనమాట. షోడశోపచార పూజ తెలుసు చాలా మందికి. ఫస్ట్ ధ్యానం, ఆవాహనం, ఆసనం ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయాలు ఇవన్నీ. సో, అలా చేసుకోవచ్చు. అండ్ పానకం నైవేద్యం పెట్టాలి. చెప్పాను ఆల్రెడీ మీకు పానకం నైవేద్యం పెట్టుకోవచ్చు. అండ్ అమ్మవారికి సింపుల్‌గా, ఈజీగా అయిపోయేవి అంటే ఎక్కువ శ్రమ లేకుండా అయిపోయేవి ఏంటంటే మనకి వేసిన గుళ్ళు ఉంటాయి కదా! వేసిన గుళ్ళు ఉడకబెట్టుకొని పెట్టుకోవచ్చు. లేకపోతే స్వీట్ కార్న్ ఉడకబెట్టుకొని పెట్టుకోవచ్చు. లేకపోతే ఈ యొక్క స్వీట్ పొటాటో ఉంటుంది కదా! స్వీట్ పొటాటో కూడా పెట్టుకోవచ్చండి. క్యారట్ పెట్టుకోవచ్చు. ఇలా మనం ఏవైనా కూడా అమ్మవారికి మనం పెట్టుకోవచ్చనమాట. సో, నాకు తెలిసి మీరందరూ కూడా వారాహి నవరాత్రులు చేసుకుంటారు అనుకుంటున్నాను. ఈ వారాహి నవరాత్రులు చేసుకోవడం ఎందుకు చేసుకుంటారు? ఎవరు చేసుకుంటారు? అంటే మనకి ఏమైనా భూమికి సంబంధించిన ఇబ్బందులున్న వాళ్ళు కూడా మనకి వారాహి అమ్మ నవరాత్రులు చేసుకుంటారు. కోర్ట్ విషయాలు, భూమి విషయాలు, ఎడ్యుకేషన్, కెరియర్ పర్పస్‌లో అందరూ కూడా ఈ నవరాత్రులు చేసుకుంటూ ఉంటారండి. అండ్ రైతులు కూడా అన్నమాట. ఎప్పుడైనా మనకి రైతులు పొలం దున్నినప్పుడు కూడా ఫస్ట్ వారాహి అమ్మవారికి పూజ చేసి, ఆ వారాహి అమ్మవారికి దండం పెట్టుకొని మనకి ఈ యొక్క వ్యవసాయం మొదలు పెడతారనమాట అండి. ఎందుకంటే వారాహి అమ్మవారు మనకి ధాన్యలక్ష్మి రూపం కూడా అన్నమాట. ఆమె చేతిలో ధాన్యము చెప్పాను కదా! గుర్తుంటుందని చెప్పేసి చెప్పాను కదా! అండ్ ఆల్సో ఒక చేతిలో మనకి రోకలి ఉంటుందనమాట. ఇలా అమ్మవారు ఈ 2 పట్టుకొని మనకి ఏం ఏం సంకేతం చేస్తుందంటే, మీకు అన్నం పెట్టేది నేనే, మీకు ఆపదొస్తే ఆదుకునే అమ్మను కూడా నేనే అని చెప్పేసి మనకి అమ్మవారు చెప్పకనే చెప్తుందనమాట అండి. సో, అన్నం పెట్టే అమ్మ దగ్గర మనం ఎందుకు భయపడ్డం? అలాగే మనకి బాధలు, కష్టాలొచ్చినా కూడా నేను తీర్చడానికి నేను ఈ అవతారం ఎత్తానురా అంతేగాని నన్ను చూసి భయపడకని చెప్పేసి అమ్మవారు చెప్తుందనమాట అండి. చాలా ప్రశాంత స్వరూపంతో అమ్మవారు కనిపిస్తూ ఉంటుందనమాట. అంటే చాలా రకాల ధూమ్ర వరాహి, రథ వరాహి కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట అండి. కానీ మనం చూసే సాత్విక వరాహి అమ్మవారి స్వరూపం కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. సో, అందరూ కూడా చక్కగా ఈ నవరాత్రులు చేసుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవ్వండి. అండ్ ఈ నామాలు కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. అండ్ పక్కన కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
సో, ఓకేనా. సో, నాకు తెలిసి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలి ఛానల్ సబ్స్క్రైబ్, లైక్ చేసి, షేర్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి. అండ్ వీడియోస్ కొంచెం కొంచెం ఈ వీక్ అంతా కూడా వారి హంబర్ మీదే ఉంటాయన్నమాట. ఎందుకంటే అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నేను ప్రయత్నిస్తాను కాబట్టి వారి హంబర్ మీదే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వీడియోలో అంబరికి స్తుతి మనం తెలుసుకుందామండి. వారికి స్తుతి తెలుసుకుందాము. స్తుతి అంటే అమ్మవారిని ఎలా ధ్యానం చేయాలని చెప్పేసి ఇంకొక వీడియో చేసుకుందామండి. ఆ వీడియోలో మీకు క్లారిటీగా అర్థమవుతుందన్నమాట. సో, ఈ వీడియోకి 16 నామాలు, నెక్స్ట్ వీడియోలో వారాహి అమ్మవారి యొక్క స్తుతి మనం తెలుసుకుందామండి. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.